సమాజం తిరస్కరించినా దేవుడు అంగీకరించిన భక్తురాలు. ఆమె ఎవరు? తిరుపతికి సమీపంలోని చిన్న గ్రామం తిరుగొండ. అక్కడే జన్మించింది ఒక అసాధారణ ఆత్మ. ఆమె పేరు వెంగమాంబ. బాల్యంనుంచే ఆమె మనసు సాధారణం కాదు. ఆమెకు ఆటలు కాదు, ఆరాధన ముఖ్యం. దేవుడి నామమే ఆమెకు జీవితం. కాని సమాజం అర్థం చేసుకోలేదు. కుటుంబం కూడా భయపడింది. ఇది సరైన మార్గం కాదు అంటూ ఆమెను లౌకిక జీవితం వైపు నెట్టడానికి ప్రయత్నించారు. విధి ఆమెను మరింత పరీక్షించింది. చిన్న వయసులోనే వైధవ్యం. లోకమంతా ఆమెపై విమర్శల వర్షం కురిపించింది. కాని ఆమె విరగలేదు. ఆ బాధను భక్తిగా మార్చుకుంది. ప్రపంచాన్ని వదలి పరమాత్మవైపు మళ్ళింది. యోగసాధనలో మునిగిపోయి దైవానుభూతిలో లీనమయింది. శ్రీవేంకటేశ్వరుడే నే తన భర్తగా భావించి నిత్యసుమంగలిగా జీవించింది. అన్నింటినీ వదలి ఆమె అడుగులు తిరుమల వైపు నడిచాయి. సప్తగిరుల మధ్య ఆమెకు లభించింది శాంతి. ఆ భక్తి కవిత్వంగా మారింది. ఆమె రాసిన ప్రతి పదం వెంకటేశుని మహిమను ప్రపంచానికి తెలియజేసింది. వెంకటాచల మాహాత్మ్యం వంటి రచనలు పుట్టాయి. ముందు తిరస్కరించిన సమాజమే తర్వాత ఆమెను గౌరవించింది. మాతృశ్రీ వెంగమాంబగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచింది. 1817లో ఆమె శరీరం ఈ లోకాన్ని విడిచినా ఆమె ఆత్మ తిరుమలలోనే లీనమయ్యింది. భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించింది. భక్తి ఉంటే మార్గం తప్పదు. జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ కథ మీకు నచ్చితే షేర్ చెయ్యండి.